హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ధ్యానం ద్వారా శక్తి లభిస్తుంది. ధ్యానం ఎందుకు అని చాలామంది అనుకుంటారు. కానీ ధ్యానం చేస్తే ఎవరికైనా శక్తి లభిస్తుంది. అంటే వారిలో శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగే కొద్దీ ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. అందుకే మునులు, ఋషులు, రాక్షసులు పూర్వకాలంలో ధ్యానం చేసేవారు. అపారమైన శక్తిని సంపాదించుకునేవారు. అతీంద్రియ శక్తులు కూడా సంపాదించుకునేవారు. సామాన్యులకు అసాధ్యమైన వాటిని కూడా సాధించుకునేవారు. ప్రస్తుతం మనం చేస్తున్న ధ్యానాన్ని పూర్వకాలంలో తపస్సు అనేవారు. కారణం, వారంతా ఏదో ఒక తపనతో ఈ ధ్యానాన్ని విశేషంగా చేసేవారు. అలా తపనతో తపిస్తూ చేసే ధ్యానాన్ని తపస్సు అంటారు. తపించడమే తపస్సు. ఒక రకంగా తపస్సు చేయటం అంటే ధ్యానం చేయటమే. ఒక రకంగా పూర్వం ఋషులు చేసే తపస్సు, ప్రస్తుతం మనం చేసే ధ్యానం రెండు ఒకటే. ధ్యానం చేయటం అంటే ధ్యాస ఉంచడం. ఎవరి మీద? తాను కోరుకున్న వారి మీద, తాను ఇష్టపడే వారి మీద. ప్రస్తుతం మనం ధ్యానం ద్వారా ఎవరి మీద ధ్యాస ఉంచుతున్నాం? ఆత్మ మీద. ఆత్మ అంటే ఎవరు? సాక్షాత్తు భగవంతుడు. ఈ సృష్టిని సృష్టి చేసినవాడు, సృష్టికి కారకుడు, సృష్టిని నడిపిస్తున్నవాడు, సృష్టికి ఆధారమైనవాడు. అలాంటి భగవంతుని మీద ధ్యాస ఉంచడమే, దృష్టి ఉంచడమే మనం చేసే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటారు. అలా తపస్సు చేసే కొద్దీ, అంటే ధ్యానం చేసే కొద్దీ ఎవరైనా సరే ఆత్మకు, అంటే భగవంతునికి దగ్గరవుతారు. అలా భగవంతునికి దగ్గరయ్యే కొద్దీ ఎవరికైనా శక్తి పెరుగుతుంది. శక్తి అనేది కంటికి కనిపించేది కాదు. శక్తి అన్నది శరీరానికి పుష్టివ్వదు. శరీరానికి పుష్టినిస్తే బలం అంటారు. అందుకే దేవతలను, దేవుళ్లను, యోగులను, ఋషులను శక్తివంతులు అంటారు. కానీ బలవంతులు అనరు. రామకృష్ణ పరమహంస శక్తిమంతుడు, రమణ మహర్షి శక్తిమంతుడు, షిరిడి బాబా శక్తివంతుడు, వీరబ్రహ్మేంద్ర స్వామి శక్తివంతుడు. వీరు బలవంతులు కారు. వీరికి కండలు లేవు. వీరికి శక్తి ధ్యానం చేయటం వలనే వచ్చింది. ధ్యానం ఎంత ఎక్కువ చేస్తే శక్తి అంత ఎక్కువగా వస్తుంది. శక్తి ఉన్నవాడు ఏదైనా చేయగలడు, దేన్నైనా సాధించగలడు. శక్తిహీనుడు ఏదీ చేయలేడు, దేన్ని సాధించలేడు. శక్తిహీనుడు అన్నిటికీ భయపడతాడు, అన్నిటికీ సంశయిస్తాడు. శక్తి ఉన్నవాడు నిర్భయంగా ఉంటాడు, దేనికి సంకోచించడు. శక్తిహీనుడు అర్జిస్తాడు, ప్రార్థిస్తాడు, వేడుకుంటాడు, కాపాడు, రక్షించు అంటాడు. ఆర్తనాదాలు చేస్తాడు, దీనంగా హీనంగా ప్రవర్తిస్తాడు. కానీ శక్తిమంతుడు అర్జించడు, ఆశీర్వదిస్తాడు, ప్రార్థించడం పాటిస్తాడు. రక్షించు అనడు, అందరినీ రక్షిస్తాడు. కాపాడు అనడు, అందరినీ కాపాడుతాడు. ఆర్తనాదాలు చేయడు, ఆధిక్యతను ప్రదర్శిస్తాడు. ధీరులులా ప్రవర్తిస్తాడు, హీనంగా ప్రవర్తించడు, హీరోలా ప్రవర్తిస్తాడు. ఇదంతా శక్తి ఉండబట్టే ధ్యానం చేసి శక్తి సంపాదించుకునేవారు శక్తి పెరిగే కొద్దీ అన్నీ చేయగలుగుతారు. శక్తికి తగ్గట్లు ప్రవర్తిస్తారు. శక్తి పెరిగే కొద్దీ రాయలేని వారు రాస్తారు. నలుగురిలో మాట్లాడలేని వారు మాట్లాడగలుగుతారు. చేయలేని పనులు చేస్తూ ఉంటారు. శక్తి పెరిగే కొద్దీ చేసే పనుల్లో నైపుణ్యం పెరగడమే కాదు, ప్రదర్శిస్తారు కూడా. శక్తిహీనులు దుఃఖాన్ని, కష్టాన్ని, సమస్యలను తట్టుకోలేరు. శక్తి ఉన్నవారు ఎన్ని కష్టాలు వచ్చినా చలించరు. ఎంత దుఃఖం ఉన్నా ఏమీ లేని వారిలా ప్రవర్తిస్తారు. శక్తి లేనివాడు ప్రతిదానికి ప్రతిస్పందిస్తారు. కానీ శక్తి ఉన్నవారు శీతోష్ణాలలో కానీ, సుఖదుఖాలలో కానీ, మానవ మానుల్లో కానీ, గెలుపు ఓటముల్లో కానీ సమస్థితి ప్రదర్శిస్తారు. అమ్మ బాబోయ్ అని అనరు. శక్తి లేని వారికి త్రికరణాశుద్ధి ఉండదు. శక్తి ఉన్నవారికి త్రికరణాశుద్ధి ఉంటుంది. శక్తి లేని వారు తాము కొన్నవన్నీ, తమకు జరిగేవన్నీ శాశ్వతం అనుకుంటారు. విపరీతమైన మమకారం ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ శక్తిమంతులు ఏది శాశ్వతం కాదని తెలుసుకుంటారు.
అన్నీ మారేవే, మార్పు చెందేవే, మార్పు అన్నది సహజమని తెలుసుకుంటారు. శక్తి లేనివారు అజ్ఞానంలో ఉంటారు. శక్తి పెరిగే కొద్దీ జ్ఞానవంతులవుతూ ఉంటారు. శక్తి ఉన్నవారు మానాన్ని, అవమానాన్ని మధురంగా తీసుకుంటారు. శక్తి లేనివారు సన్మానానికి పొంగిపోతారు, అవమానానికి కుంగిపోతారు. శక్తి లేనివారు ఏదైనా పోతే దుఃఖపడతారు, వస్తే సంబరపడిపోతారు. కానీ శక్తి ఉన్నవారు వచ్చినా పోయినా ఒకేలా జీవిస్తారు. శక్తి లేనివారు దుఃఖిస్తారు, అశాంతిగా జీవిస్తారు. కానీ శక్తి ఉన్నవారు ఆనందంగా శాంతిగా జీవిస్తారు. శక్తి లేని వారికి ప్రజ్ఞత ఉండదు, కానీ శక్తి ఉన్నవారికి ప్రజ్ఞత ఉంటుంది. శక్తి పెరిగే కొద్దీ ఊర్ధ్వలోక ప్రాప్తి కలుగుతుంది. మనం ఆరాధించే దేవుళ్ళంతా శక్తివంతులే, అంతా ధ్యానం చేసిన వారే. అలా ఎవరైనా సరే ధ్యానం చేసే కొద్దీ శక్తివంతులై వివేకానందుల్లాగా, రమణ మహర్షుల్లాగా, బుద్ధుడిలాగా శక్తివంతులవుతారు. అందుచేత శక్తి పెరుగుతుంది. ఆనందంగా జీవించండి. మీలో శక్తి ఉందా, శక్తి పెరిగిందా అని తెలియాలంటే మీరు జీవించే విధానాన్ని పరిశీలించుకుంటే మీకే తెలుస్తుంది. అలాగే ధ్యానం చేసే కొద్దీ మీలో శక్తి పెరుగుతూ ఉంటుంది. మీలో వచ్చే మార్పులు మీకు మీరే గమనించగలుగుతారు. ఎంత ధ్యాన సాధన చేస్తే అంత శక్తివంతులాగా అవుతారు. ఎక్కువ చేస్తే ఎక్కువ శక్తి, తక్కువ చేస్తే తక్కువ శక్తి. అందుకే చేసుకున్న వారికి చేసుకున్నంత అని అంటారు. అలా మీ జీవితంలో ఎన్నాళ్ళు ధ్యానం చేస్తే అన్నాళ్ళు మీ శక్తి పెరుగుతూనే ఉంటుంది. అందుచేత వీలైనంత ఎక్కువ ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే శక్తి ఎలా పెరుగుతుంది? ధ్యానం చేసేటప్పుడు ముందుగా మనం చేతులు కట్టేస్తాం, కాళ్ళు కట్టేస్తాం, కళ్ళు మూసుకుంటాం. అప్పుడు మనకి సహజంగానే ఆలోచనలు వస్తాయి. అంటే మనసు రకరకాల ఆలోచనల మీదకు పోతుంది. వెంటనే మన మనసును శ్వాస మీదకు మళ్లిస్తాం. కాసేపటికి మనసు మళ్ళీ ఆలోచనల్లోకి వెళ్తుంది. మరలా మనసును శ్వాస మీద ఉంచుతాం. ఇలా చేయగా చేయగా ఆలోచనలు నెమ్మదిగా తగ్గుతూ ఒక స్థితిలో, ఒక స్థాయిలో ఆలోచనలన్నీ ఆగిపోతాయి. మనసు నిర్విషయమైపోతుంది. అంటే మనసులో ఏ విషయాలు ఉండవు. అంటే ఈ ఆలోచనలో ఉండవు. మనసు శూన్యమైపోతుంది. ఈ స్థితిలో అక్కడ ఉండేది అనంతమైన శక్తివంతమైన ఆత్మ ఒక్కటే. అలా ఎవరైతే అలాంటి స్థితిలో ఎంతసేపు ఉంటారో వారు అంతసేపు ఆత్మస్థితిలో ఉన్నట్టు. అలాంటి వారికి సహజంగానే అంతర్గతంగా ఉన్న అనంతమైన ఆత్మశక్తి కొంత లభిస్తుంది. దానితో పాటు విశ్వంలో ఉన్న విశ్వశక్తి కూడా కొంత లభిస్తుంది. ఈ శక్తుల వల్ల వారి శక్తివంతులవుతారు. అలా ఎంతసేపు ధ్యాన స్థితిలో ఉంటే, అంటే ఆలోచనారహిత స్థితిలో ఉంటే అంతసేపు వారి శక్తిని పొంది శక్తివంతులవుతూ ఉంటారు. అలా శక్తి పెరిగే కొద్దీ వారి జీవితంలో ఎన్నో లాభాలు పొందుతూ ఉంటారు. వాటిలో కొన్ని మనం పైన తెలుసుకున్నాం. అందుకే యోగులు ఎంతోమంది ఆ రకమైన ధ్యాన స్థితిలో గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు ఉండి అపారమైన శక్తిని సంపాదించుకున్నారు. దివ్య శక్తులు సంపాదించుకున్నవారు దివ్యత్వాన్ని పొందుతారు. అలాంటి వారిని మనం ఎంతో మందిని మన ప్రస్తుత కాలంలోనే చూస్తున్నాం. గతంలో కూడా వారు ఉన్నారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, రాఘవేంద్ర స్వామి, సుభాష్ పత్రిజీ లాంటి వారెందరో ఉన్నారు. మనకు తెలిసిన వారు కొందరైతే తెలియని వారు కూడా ఎందరో ఉన్నారు. అంతా ధ్యానం చేసిన వారే. వారందరూ చేసింది ధ్యానమే, చెప్పింది ధ్యానమే. అందరినీ మనం శక్తివంతులమని అంటాం, కానీ బలవంతులమని అనం. కారణం వారికి శారీరకమైన బలం ఉండదు, అంటే కండలు లేవు. కారణం వారి తిండికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. మాంసం, గుడ్లు, చేపలు, కోళ్ళు, మేకలు, పందులు తినలేదు. శరీరాన్ని పెంచలేదు, శక్తిని పెంచుకున్నారు. తద్వారా ధ్యానాన్ని సంపాదించుకున్నారు. ధ్యానవంతులయ్యారు. మేధస్సును పెంచుకున్నారు, మేధావంతులయ్యారు. ధర్మాన్ని తెలుసుకున్నారు, ధర్మమూర్తులయ్యారు. ప్రేమను పెంచుకున్నారు, ప్రేమామూర్తులయ్యారు. కరుణ పెంచుకున్నారు, కరుణా స్వరూపులయ్యారు. దివ్యశక్తులు సంపాదించుకున్నారు, దివ్యులయ్యారు, అంటే దేవుళ్ళయ్యారు. మానవులనే కాదు, సమస్త జీవులను, కోడి, మేక, చేపలతో సహా అన్ని ప్రాణులను ప్రేమించారు, రక్షించారు, కరుణ, దయ చూపించారు.
అన్నిటితో స్నేహం చేశారు. అన్నీ ఒకటే, అంతా సమానమని చాటి చెప్పారు. అంతా నేనే, అంతా ఒక్కటే అన్న సత్యాన్ని తెలుసుకోగలిగారు. అందుచేత బలం కంటే శక్తి గొప్పదని తెలుసుకోండి. బలవంతులు కాదు, శక్తివంతులు కండి. ఈ వీడియోలో మీరు శక్తిని పెంచుకుంటే ఏమవుతారో మీకు బాగా తెలిసే ఉంటుంది. బలాన్ని పెంచుకోకుండా ధ్యానం ద్వారా శక్తిని పెంచుకుంటే మీరు మీ జీవితంలో ఏదైనా సాధించగలరు. ఆ శక్తి దేని ద్వారా వస్తుందంటే ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. ఈ వీడియో గాని మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ యూనివర్స్.